చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు. జూన్లో పరిశ్రమలకు శంకుస్థాపనలు జరగాలన్న రేవంత్. 1500 ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భట్టి విక్రమార్క భేటీ. శాస్కీ కింద 5000 కోట్లు అదనపు సాయానికి వినతి. బొగ్గు గ్యాసిఫికేషన్ పై కిషన్ రెడ్డితో చర్చలు. హైదరాబాద్ మెట్రో 2వ దశకు కేంద్రం సానుకూలమన్న కిషన్ రెడ్డి. డిపిఆర్ అందాక నిర్ణయమని వెల్లడి. మూసీ ప్రక్షాళనకు 39 ఎస్టీపీలు కేటాయించినట్లు ప్రకటన. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో ఏపీ మంత్రి నారాయణ భేటీ. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి. ఎన్ని టెక్నాలజీలున్నా ప్రశాంతత లేకుంటే ఉపయోగం లేదన్న చంద్రబాబు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సేవలను ఆంధ్రప్రదేశ్ కు విస్తరించాలని సూచన. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు. చాలా జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు. జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ప్రభుత్వాల ఆదేశాలు. గోస్ట్ సిమ్ కార్డులతో కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు. సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తున్న 66 మంది అరెస్ట్. 13 రాష్ట్రాల్లో వలపన్ని పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు. భారత్, ఇటలీ ప్రధానుల ద్వైపాక్షిక చర్చలు. వాణిజ్యాన్ని 20 బిలియన్ యూరోలకు పెంచాలని నిర్ణయం. మెలోనీకి మెలోడీ చాక్లెట్ కానుక ఇచ్చిన మోదీ. భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వస్తువులు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే నెలలో ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్లో పరిశ్రమలకు శంకుస్థాపనలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఫ్యూచర్ సిటీలో 1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలన్న ఆయన కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. బుల్లెట్ రైలు కోసం భూసేకరణ ప్రారంభించాలని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో భూముల కేటాయింపు, పరిశ్రమల ఏర్పాటుపై హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించేలా అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలని సూచించారు. నెట్ జీరో సిటీ తరహాలో డిజైన్లు ఉండాలన్న సీఎం ఈ విషయంలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించాకే పరిశ్రమలకు భూములు కేటాయించాలన్నారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలన్న సీఎం అక్కడ ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ ఫ్యూచర్ సిటీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి కోరతామని సీఎం తెలిపారు. జూన్లో ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమలకు శంకుస్థాపన జరిగేలా చూడాలని పేర్కొన్నారు. భూములు కేటాయించిన వెంటనే నిర్మాణాలు మొదలుపెట్టాలనే నిబంధన విధించాలన్నారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు ఆకర్షణీయమైన లోగో, వెబ్సైట్, ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఎస్కాట్ ఆఫీసర్ వ్యవస్థ రూపొందించాలన్న ముఖ్యమంత్రి గ్రూప్ 1 స్థాయి అధికారిని నియమించే అంశాన్ని పరిశీలించాలన్నారు. తమిళనాడు, గుజరాత్ పారిశ్రామిక విధానాన్ని అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఫ్యూచర్ సిటీలో 1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి డేటా సిటీ నీటి అవసరాల కోసం ఎస్టీపీలను వినియోగించాలని సూచించారు. జీసీసీలను డేటా సెంటర్ల కోసం కరీంనగర్, వరంగల్, విజయవాడ రహదారుల సమీపంలో ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదేశించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల ఏర్పాటు కోసం పాలసీ రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ 3 నెలల్లో టీ ఫైబర్ కు కనెక్ట్ కావాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మూలధన పెట్టుబడులపై ప్రత్యేక సహాయం శాస్కీ కింద తెలంగాణకు అదనంగా 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు.
ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన భట్టి విక్రమార్క తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టులు సహా విద్యారంగంలో భారీ పెట్టుబడులు, మూలధన వ్యయాలకు అదనపు ఆర్థిక సహాయం కోరారు. విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వస్తువులు, మానవ వనరుల అభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో పెట్టుబడులు కొనసాగిస్తోందని చెప్పారు. విద్యారంగానికి 30,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఇందులో 21,000 కోట్లతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. మరో 9,000 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, సాంకేతిక విద్యాసంస్థలు, డిజిటల్ మౌలిక వస్తువుల అభివృద్ధి చేపడుతున్నట్లు చెప్పారు. విద్యారంగ పెట్టుబడులకు FRBM పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అనంతరం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమైన భట్టి విక్రమార్క బొగ్గు గ్యాసిఫికేషన్ దిశగా సింగరేణి ముందడుగు వేసేందుకు కేంద్ర సహకారం కోరారు. కోల్ ఇండియా తరహాలో గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై సింగరేణి ఆసక్తి చూపుతోందని కిషన్ రెడ్డికి తెలిపారు. కొయ్యగూడెం బ్లాక్ 3 కేటాయింపు, తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 మైనింగ్ లీజ్ అంశాలపై కిషన్ రెడ్డితో చర్చించారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ దిశగా ముందడుగు పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% చొప్పున ఖర్చు చేసే ప్రతిపాదనకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలపై ఢిల్లీలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డి సమీక్షించారు. అనంతరం సమావేశ వివరాలను కిషన్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు అందాయని తెలిపారు. రెండో దశకు సంబంధించిన DPR, ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. హైదరాబాద్ మెట్రో రెండవ దశ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రం సహకరిస్తుందన్న ఖట్టర్ అమృత్ 2.0 పథకం కింద 3,975 కోట్లతో 39 STPలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరారు. ఢిల్లీలో స్వచ్ఛ భారత్ 2.0 కార్యక్రమాల అమలు తీరుపై జాతీయ స్థాయిలో జరిగిన సదస్సుకు హాజరైన నారాయణ ఖట్టర్తో చర్చలు జరిపారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి రైట్స్ సంస్థ నివేదిక ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. ఆ నివేదిక ప్రకారం అనుమతులు జారీ చేసి త్వరగా ప్రాజెక్టులు ప్రారంభం అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్ ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. డీఈఓలు, అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్లతో సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ బోధనా పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉపాధ్యాయులను విదేశాలకు పంపి అక్కడ అధ్యయనం చేసిన అత్యుత్తమ విధానాలను ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తామని వెల్లడించారు. ఓపెన్ మార్కెట్తో పోటీ పడేలా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. 100% ఎన్రోల్మెంట్ సాధనపై అధికారులు, ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో దృష్టి సారించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఏ ఒక్క బిడ్డ కూడా పొలం పనులకు వెళ్లకుండా పాఠశాలలో ఉండేలా చూడాలని, ప్రతి పాఠశాలలో కనీసం 10% అడ్మిషన్లు పెంచాలని నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు ఎరువులను వాడటంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలించడంపై మండిపడ్డారు. డీలర్లు, గోదాముల్లో తనిఖీలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ను ఆదేశించారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎరువుల కొరత సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చూడాలని అధికారులకు నిర్దేశించారు. జిల్లాల వారీగా ఎరువుల నిల్వలపై రోజువారీ పర్యవేక్షణ ఉంటుందని అచ్చెన్నా చెప్పారు. అక్రమ రవాణాపై విజిలెన్స్ ప్రత్యేక బృందాల నిఘా పెంచినట్లు తెలిపారు. ఎరువులను పక్కదారి పట్టిస్తున్నట్లు రుజువైతే డీలర్ల లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా మనిషికి ప్రశాంతత లేకుంటే ఉపయోగం ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సేవలను కొనియాడిన చంద్రబాబు, గురూజీ శ్రీ శ్రీ రవిశంకర్ గొప్ప మానవతావాది అని పేర్కొన్నారు. సామరస్య సందేశంతో జాతి నిర్మాణానికి తోడ్పడుతున్న రవిశంకర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 182 దేశాల్లో 10,000కు పైగా కేంద్రాల ద్వారా సేవలు అందిస్తోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోనూ సేవలు అందించాలని కోరారు. ఏపీని అత్యుత్తమ రాష్ట్రంగా నిలిపేందుకు గురూజీ సహకారం కావాలని అభ్యర్థించారు.
Without spirituality, I cannot achieve holistic society. That is where I am asking you. You are having excellent ecosystem. I am requesting only one thing. All your best practices you execute in Andhra Pradesh. I want you to adopt all these things in Andhra Pradesh. All these things you implement in Andhra Pradesh and bless us. I am assuring you will adopt it. Both of us will produce a proof of concept for the global community. ముఖ్యమంత్రి చంద్రబాబుపై గురూజీ శ్రీ రవిశంకర్ ప్రశంసలు కురిపించారు. ఐటీ విప్లవంతో హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టారని కొనియాడారు. అమెరికా టెక్ ఉద్యోగుల్లో 60% తెలుగువారు ఉండటానికి చంద్రబాబే కారణమని చెప్పారు. The way the young people were trained in IT in all the schools, colleges, not just trained and kept them in Andhra, he spread them around the world, even in America. Whether it is Dallas or in Washington DC, in Virginia, anywhere you go, you will find people speaking Telugu and experts in IT. All that credit goes to Chandrababu Garu. సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 66 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 పేరుతో గోస్ట్ సిమ్ నెట్వర్క్ ను ఛేదించారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 7 రోజుల పాటు 18 బృందాలతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. సైబర్ నేరాల్లో వినియోగించిన మొత్తం 1194 ఘోస్ట్ సిమ్ కార్డులు గుర్తించి వాటిలో 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్ కార్డులు వాడి దేశవ్యాప్తంగా 101 కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరగాళ్లకు అస్త్రంగా మారుతున్న గోస్ట్ సిమ్ కార్డుల నెట్వర్క్ లక్ష్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 నిర్వహించింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన 1194 గోస్ట్ సిమ్ కార్డుల సమాచారం ఆధారంగా 18 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 7 రోజుల పాటు దాడులు నిర్వహించాయి. మొత్తం 66 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 44 మంది గోస్ట్ సిమ్ కార్డుల వినియోగదారులు, 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు, టెలికాం ప్రమోటర్లు, 2 సిమ్ కార్డుల సరఫరాదారులు ఉన్నారు. వీరు దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో భాగస్వాములైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల నుంచి 101.87 కోట్లు కాజేసినట్లు గుర్తించారు. బ్యాంకింగ్లో లోపాలు ఉన్నాం, ఇక్కడ కూడా ఈ టెలికాం ఆపరేటర్స్ కూడా చాలా లోపాలు ఉన్నాం. అది గుర్తించడానికి అట్లానే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ప్రూవ్ అయిన తర్వాత ఎయిర్టెల్కి సంబంధించిన 7 అధికారులు ఉన్నారు, అట్లానే జియోకి చెందిన 3 ఉన్నారు, వోడాఫోన్ ఐడియాకు చెందిన 10 మందిని మనము ఈ ఒక పిఓఎస్ ఏజెంట్స్ని ప్లస్ అదేవిధంగా టెలికాం ప్రమోటర్స్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవడానికి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు వారికి తెలియకుండానే అదనపు సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ తీసుకునే క్రమంలో నెట్వర్క్ సరిగా లేదని, సర్వర్ డౌన్ అయ్యిందని, వేలిముద్ర సరిగా పడలేదంటూ 2-3 సార్లు బయోమెట్రిక్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. ప్రజలు ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ సమాచారం, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని సిపి సూచించారు. మీ పేరుపై మీకు తెలియకుండా ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పోర్టల్ సంచార్ సాథీ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవాలన్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సూర్య ప్రతాపంతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. కృష్ణా, మార్కాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో 46 డిగ్రీలు నమోదయ్యాయి. 11 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటాయి. అమరావతి, నెల్లూరులో 44, ఒంగోలులో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలో 43, తిరుపతి, నంద్యాలలో 42, కడప, కాకినాడలో 41, కర్నూలు, అనంతపురంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న 4 రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. తెలంగాణలో భానుడి భగభగలు మరింత పెరిగాయి. ఇవాళ 19 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. నిర్మల్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, జనగామ, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, ములుగు, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో 46 డిగ్రీలు దాటింది. భూపాలపల్లిలో 45.8 డిగ్రీలుగా నమోదైంది. కామారెడ్డి, భువనగిరి 45, మెదక్, సంగారెడ్డి 43, హైదరాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో 42 డిగ్రీలు దాటింది. గద్వాల, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో 41, వనపర్తిలో 40.5 డిగ్రీలుగా నమోదైంది.
తెలంగాణలో తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నందున ఆయా జిల్లాల అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలన్న సీఎం తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బతో ఎవరైనా ఆసుపత్రుల్లో చేరితే తగిన వైద్య సహాయం అందించాలని సీఎం స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వీలైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలు చేయవద్దని ప్రజలను కోరారు. జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని సీఎస్ రామకృష్ణరావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారని మృతుడి తల్లి రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టులో కన్నీటి పర్యంతమయ్యారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆమె సాక్ష్యం చెప్పారు. రాజమహేంద్రవరం స్పెషల్ కోర్టులో రెగ్యులర్ విచారణ ప్రారంభమవగా ప్రధాన నిందితుడు అనంతబాబు, రెండో నిందితురాలు లక్ష్మీదుర్గను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను సాక్షులుగా ప్రవేశపెట్టారు. హత్య ఘటనను వివరిస్తూ సుబ్రహ్మణ్యం తల్లి నోకరత్నం కోర్టులో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దశలో ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మరోవైపు ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు కూడా డీహైడ్రేషన్ తో కళ్లు తిరిగి పడిపోవడంతో సాక్షుల తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. సుబ్బారావును హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం సుబ్రహ్మణ్యం తండ్రి, మరో 2 సాక్షుల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ సేవలో సీఎం పాల్గొన్నారు. ముందుగా శాంతిపురం మండలం తుంసి హెలిప్యాడ్ కు చేరుకున్న సీఎంకు స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి వెళ్లారు. సతీమణి భువనేశ్వరితో కలిసి గంగమాంబను దర్శించుకున్నారు. సతీ సమేతంగా గంగమాంబకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భారత్, ఇటలీ మధ్య సరికొత్త మైత్రి శకం మొదలైంది. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇటలీ పర్యటనకు వెళ్లిన ప్రధాని ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశ ప్రధాని మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, రక్షణ, క్లీన్ ఎనర్జీ, సాంకేతిక రంగాలపై ప్రత్యేకంగా చర్చించారు. భారత్, ఇటలీ పరస్పర విశ్వాసంపై ఆధారపడి స్నేహాన్ని ఏర్పరచుకున్నాయని భేటీ అనంతరం ఇటలీ ప్రధాని మెలోనీ అన్నారు. భారత్, ఇటలీ సంయుక్త ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. షిప్పింగ్, పోర్టుల ఆధునికీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీ రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయన్నారు. రక్షణ, పారిశ్రామిక రోడ్ మ్యాప్, సైనిక హార్డ్వేర్ సంయుక్తంగా అభివృద్ధి, ఉమ్మడి ఉత్పత్తికి మార్గం సుగమం చేసినట్లు మోదీ వెల్లడించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ యూరోలకు పెంచాలని నిర్ణయించారు. అంతకుముందు ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రత్యేక విందులో పాల్గొన్నారు. అనంతరం ఇరువురు నేతలు రోమ్లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం కొలోసియంను సందర్శించారు. ఈ మేరకు తన పర్యటన అనుభవాలను ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. భారత్ నుంచి ప్రత్యేకంగా తీసుకెళ్లిన పార్లే మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్ను ఇటలీ ప్రధాని మెలోనీకి బహుమతిగా ఇచ్చారు. ఈ ఆనందకరమైన క్షణాలకు సంబంధించిన వీడియోను ఇటలీ ప్రధాని మెలోనీ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పంచుకున్నారు. బహుమతికి ధన్యవాదాలు అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. మోదీ, మెలోనీ తమ పేర్లపై ఇంటర్నెట్లో వస్తున్న ట్రెండ్ను గుర్తు చేసుకుంటూ సరదాగా నవ్వుకున్నారు. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. రాజ్యాంగంపై నిరంతరాయంగా దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచే కుట్రలు సాగుతున్నాయని, వాటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ రాయ్ బరేలీలో జరిగిన బహుజన స్వాభిమాన సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాజ్యాంగం అనేది ఒక సాధారణ పత్రం కాదని, బిఆర్ అంబేద్కర్ గాంధీ సిద్ధాంతాలకు సజీవ రూపమని తెలిపారు. మహనీయులను స్మరించుకుంటున్నప్పటికీ వారు నమ్మిన సిద్ధాంతాలను కాపాడలేకపోతున్నామని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల విగ్రహాల ముందు తలలు వంచడం పెద్ద ఫ్యాషన్ గా మారిందన్న రాహుల్, వారు నమ్మిన సిద్ధాంతాలపై దాడి జరుగుతుంటే మాత్రం మౌనంగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ నేతలు నిత్యం దాడి చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచడం, కులగణన చేపట్టకపోవడం అందులో భాగమేనన్నారు. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి అంబానీ, అదానీ వంటి బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకే కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.
జనగణనలో కులగణనను మినహాయించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది విధానపరమైన అంశమన్న సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జనగణన కుల ప్రాతిపదికన ఉండాలా వద్దా అనేది విధానపరమైన నిర్ణయమని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. సంక్షేమ పథకాల కోసం వెనుకబడిన కులాల జనాభా సంఖ్యను కేంద్రం తెలుసుకోవాలని పేర్కొన్నారు. జనగణన సందర్భంగా ఏజెన్సీలు కులగణనను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పిటిషనర్ వాదించగా ప్రభుత్వ విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోవటానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాలు ఇవాళ మూతపడ్డాయి. బంద్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని మెడికల్ షాపులు తెరుచుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 40,000 దుకాణాలు మూతపడ్డాయి. అన్ని జిల్లాల్లోని ప్రధాన మందుల దుకాణాలు బంద్ పాటించగా వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. పలు పట్టణాల్లో దుకాణాల యజమానులు రహదారులపై ర్యాలీలు నిర్వహించి ఉన్నతాధికారులకు వినతులను అందించారు. తెలంగాణలోనూ మెడికల్ దుకాణాలు మూతపడ్డాయి. ఆన్లైన్లో అమ్మకాలపై నిషేధం విధించి నకిలీ మందులపై కఠిన చర్యలు తీసుకోవాలని దుకాణాల యజమానులు డిమాండ్ చేశారు. ఆన్లైన్లో ఔషధాల విక్రయాల వల్ల చిన్న దుకాణాలు మూతపడుతున్నాయని, కార్పొరేట్ సంస్థల డిస్కౌంట్ మాయాజాలంతో జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధన, ఉనికి, భవిష్యత్ కోసం నిర్వహించిన సమ్మె విజయవంతమైందని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ తెలిపింది.